వెల్కమ్ బ్యాక్. తెలంగాణ కాంగ్రెస్ కు నూతన కమిటీల నియామకం కత్తి మీద సాములా మారింది. పదవులు కావాలంటూ కొందరు ఒత్తిడి చేస్తూ ఉంటే మరికొందరు ఏకంగా గాంధీ భవన్ లో నిరసన గలం వినిపారు. వీటన్నింటికీ చెక్ పెట్టేలా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ సరికొత్త ప్లాన్ అప్లై చేశారు. ఇది వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో కమిటీల జాబితాను కూడా ఫైనల్ చేశారట. ఇందుకీ మహేష్ కుమార్ గౌడ్ ప్లాన్ ఏంటి? కమిటీలో ఎంతమందికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు? తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమై 8 నెలలు దాటినా ఇప్పటి వరకు నూతన కమిటీ వేయలేదు. నూతన అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయగానే అప్పటిదాకా ఉన్న కమిటీలు రద్దయిపోతాయి. అయితే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కి పార్టీ కమిటీలు వేయడం పెద్ద సవాల్గా మారింది. మంత్రివర్గ విస్తరణ మాదిరి కమిటీల ప్రకటన వాయిదాల పర్వం కంటిన్యూ చేస్తోంది. కాంగ్రెస్ ముఖ్య నేతలు తమ అనుచరులకు కమిటీల్లో బెర్త్ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారట. దీంతో కమిటీల కూర్పు ఇన్నాళ్లు కొలిక్కి రాలేదు. కొందరు నేతలు పార్టీ పెద్దలతో తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తన అనుచరులతో కలిసి పీసీసీ చీఫ్ ఛాంబర్ ఎదుట నిరసనకు దిగారు. పార్టీ కోసం పనిచేసిన మహిళలకు కొత్త కమిటీల్లో ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇన్ని పరిణామాల తరువాత పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఈసారి కొత్తగా పీసీసీ అడ్వైజరీ కమిటీ వేయాలని డిసైడ్ అయ్యారు. దాదాపు 20 మంది సీనియర్లతో ఈ కమిటీ వేయనున్నారు. ఇందుకోసం హైకమాండ్ నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకున్నట్లు సమాచారం. సీనియర్లను సలహాలిచ్చేందుకు అడ్వైజరీ కమిటీల్లో వేయాలని, మిగిలిన కమిటీల్లో యువతకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు టీపీసీసీ చీఫ్. ఢిల్లీ పర్యటనలో ఉన్న టీపీసీసీ చీఫ్ కమిటీలకు ఆమోదముద్ర కూడా వేయించుకున్నారనే చర్చ జరుగుతోంది. 1-2 రోజుల్లో కమిటీల జాబితాను కూడా ప్రకటిస్తారంటూ గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక పార్టీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీల విషయంలో పార్టీలో తీవ్రమైన పోటీ ఉంది. అందుకే ఈ 2 కమిటీల్లో భారీ జాబితా చేర్చాలని డిసైడ్ అయ్యారు టీపీసీసీ చీఫ్. ఒక్కో పార్లమెంటు స్థానం నుంచి 2 వైస్ ప్రెసిడెంట్లు, ఒక్కో జిల్లా నుంచి 2 జనరల్ సెక్రటరీ పదవులు కట్టబెట్టాలని డిసైడ్ అయ్యారు. వైస్ ప్రెసిడెంట్లకు 34 మంది, జనరల్ సెక్రటరీలకు 72 మందితో జాబితాను కూడా రెడీ చేశారట. వీటితో పాటు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఏఐసీసీ ప్రచార కమిటీ, రాష్ట్ర ప్రచార కమిటీలను సైతం ప్రకటించేందుకు రంగం సిద్ధం చేశారు కాంగ్రెస్ పెద్దలు. మొత్తం మీద ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న కొత్త కమిటీలకు మోక్షం లభించనుంది. ఈ కొత్త జంబో కమిటీతో ఇన్నాళ్ల నేతల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడనుంది. మరి ఇందులో ఎవరెవరికి పదవులు దక్కుతాయో చూడాలి.